నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజాంపూర్ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ దేవాలయంలో హంపి పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో మహిళలు స్వామివారిని మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో నిమగ్నం కావాలని, గ్రామంలో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం మహాప్రసాదం ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ధర్మము అని చెప్పి చెప్తాడు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు చెప్తాడు ఆయన. అప్పుడు సుశేరుడికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు అన్నాడు కదా, ఆ యొక్క సంజీవని పర్వతం మీద మూలికలు తెమ్మంటాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. చూసారా, అదే ఇప్పుడు త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరం అయిపోయింది. ఇన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కలియుగంలో సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. హనుమంతుడు చెప్పింది, అప్పుడు చెప్పింది ఏమిటన్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మొట్టమొదటి ఏం చేయాలి, మొట్టమొదటి వాళ్ళకి చికిత్స చేయించండి, ఆ తర్వాత మీ పంచనామాన లేదా ఎఫ్ఐఆర్ తర్వాత అని చెప్పి ఉన్నదా లేదు ఆర్డరు.